ఇక్కడ వీళ్ళ మదర్‌కి ఉన్న ఇంకొక ఇదేంటంటే, అంటే ఇప్పుడు తల్లి కాబట్టి ఆవిడకి నా సానుభూతి ఖచ్చితంగా ఉంటది. చనిపోయినప్పుడు ఆవిడ వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం, శాపనార్థాలు పెట్టడం అని జనరల్‌గా తల్లి మనసు అలాగే ఉంటది. మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆవిడకి ఆ బాధలో వచ్చే ఎమోషన్ అది నిజమా కాదనేది కూడా మనం చూడాలి. ఆవిడకి ఈ రోజుటికి కూడా ఒక మిస్‌కన్సెప్షన్ నేను మీకు చెప్తాను. ఇది వినండి ఒకసారి. ఆవిడ ఏమంటుందంటే ఒక ఇంటర్వ్యూలో ప్రత్యూష చేసింది. చిన్న మొబైల్ ఉండే ప్రత్యూష దగ్గర. ప్రత్యూష నాకు 6:00 కాల్ చేసింది. కాల్ చేసి అమ్మ ఇట్లా నాకు తేజ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. డైరెక్టర్ తేజ గారి నుంచి. జేఎం సినిమాకి నేను సెలెక్ట్ అయిపోయాను. అంతకు ముందుకు మమ్మల్ని పిలిచాను చాలా సార్లు తేజ గారు. జేఎం సినిమాకు కన్ఫర్మ్ అయినా ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు. నేను సిద్ధార్థ్ రెడ్డితో ఉన్నా. నేను వెళ్ళి తొందరగా అక్కని తీసుకొని వచ్చేస్తామా అన్నది. నాతో మాట్లాడడం అదే లాస్ట్ ఇంకా 6:00. నేను చీకటి అయిపోతుందమ్మా తొందరగా రా, అంతైతే మళ్ళీ వచ్చిన తర్వాత పోవచ్చు మనము తేజ గారి దగ్గరికి, జస్ట్ సార్ కు థ్యాంక్స్ చెప్పి వచ్చేసేయను అంటే సరే అమ్మమ్మ అని చాలా హ్యాపీ మూడ్ లో ఉంది తను. ఇంకా అది లాస్ట్ నాతో మాట్లాడడం. నాకు 7:45 కట్లా ఎవరో ఒక పర్సన్ కాల్ చేశాడు. ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉండే. ల్యాండ్ ఫోన్ కాల్ చేసి అమ్మ మీరు ప్రత్యూష గారి మదరా అంటే అవునండి నన్ను. అంటే ప్రత్యూషను కేర్ హాస్పిటల్లో స్ట్రెచర్ మీద పడుకోబెట్టుకోబోతున్నారమ్మా, నేను చూశాను అని అంటే నేను 6 గంటలకు ఆవిడకి ఫోన్ చేసింది. 7:45 టైంలో ఆవిడ స్ట్రెచర్ మీద ఉంది. ఇక్కడ ఈవిడ చాలా క్లియర్ కట్గా ఈ రోజుకి కూడా ఆవిడకి మరి నిజం తెలీదా? ఎందుకు అడుగుతున్నానంటే, తేజ గారు ఫోన్ చేశారు, జైన్ సినిమాకి నువ్వే సెలెక్ట్ అయ్యావు హీరోయిన్గా అని చెప్పారు. ఎప్పుడు? ఫిబ్రవరి 23. డేట్ గుర్తుపెట్టుకోండమ్మా. ఫిబ్రవరి 23. మీరు ఫిబ్రవరి 23 పేపర్ తీస్తే మార్నింగ్ మీన్ ఏటీవీ ఈనాడు ఏదైనా సరే దాంట్లో సినిమా వార్తల్లో ఇంత పెద్ద పెద్ద ఫోటోలు వేసి తేజ గారి జైన్ సినిమా ముహూర్తం షాట్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 22న ముహూర్తం పెట్టి పూజ చేశారు. ఫస్ట్ షాట్ అయింది. ఆ షాట్కి ఎవరున్నారు? హీరో నితిన్ ఉన్నాడు, హీరోయిన్ సదాఫ్ ఉంది. మరి షూటింగ్ స్టార్ట్ చేసేసారు, హీరోయిన్ డిసైడ్ చేసేసారు, పేపర్లో కూడా వచ్చేసింది. ఆ నెక్స్ట్ రోజు ఈవిడ చెప్తుంది వాళ్ళ మదర్కి, అమ్మ నేను హీరోయిన్ అని చెప్తే వాళ్ళ మదర్ ఎట్లా నమ్మింది? ఈ రోజుకి కూడా ఆవిడకి తెలీదా? అందరూ కూడా 23వ తేదీ ఆవిడ పాయిజన్ తాగింది, 24వ తేదీ చచ్చిపోయింది, ఇదే చూస్తున్నారు. కానీ ఒక్కరోజు వెనక్కి వెళ్ళి చూడండి, 22వ తేదీ ఏం జరిగింది? జేఎం సినిమా స్టార్ట్ అయింది.